సో ఈ కార్యక్రమానికి మీరు సహకరించడంలో అందులో పాల్గొంటున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన వక్తలు మాట్లాడినట్టు కాంపిటేటివ్ స్పిరిట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పిరిట్ వస్తుంది. ఇక్కడ ఏదైతే మనం మండల్ లెవెల్లో మీరు క్వాలిఫైడ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి యాక్చువల్గా చెప్పాలంటే విన్నర్ లాగానే భావించాలి. ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చారంటే మీరు మండల్ లెవెల్లో విన్నర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరూ విన్నర్ లాగానే భావించాలి. ఇక ముందు కూడా స్టేట్ లెవెల్లో జరిగే టాలెంట్ టెస్ట్ లో కూడా జగిత్యాల పేరు ఏదైతే ఉందో మనం చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక ముందు కూడా మీరు ఒక సబ్జెక్ట్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తున్నారు. ఆ సెలెక్ట్ చేసే విద్యార్థులు కూడా స్టేట్ లెవెల్లో బాగా ఇక్కడ వచ్చిన గైడ్ టీచర్స్ కూడా వాళ్ళను గైడ్ చేయండి. ఈ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో తప్పకుండా మన జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహించిన విద్యార్థులు తప్పకుండా స్థానాన్ని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉర్దూలో కూడా వేరే ఎక్కడ కూడా మన దగ్గర ఉర్దూని కండక్ట్ చేయరు. అయినప్పటికీ మనం ఉర్దూ మీడియం స్కూళ్ళను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉర్దూ మీడియం స్టూడెంట్స్ కూడా జిల్లా లెవెల్లో తప్పకుండా టాలెంట్ టెస్ట్, మండల్ జిల్లా లెవెల్లో కూడా టాలెంట్ టెస్ట్లను కండక్ట్ చేసి వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి ప్లాట్ఫామ్స్ అవసరం కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు చక్కగా గైడ్ చేయండి. అదేవిధంగా వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల ఇలాంటి ప్రతిభ గల ఎగ్జామ్స్ ఎన్నో మ్యాథ్సే కాకుండా డిఫరెంట్ ఏదైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయడానికి వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వచ్చిన గైడ్ టీచర్లకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు మండల్ లెవెల్లో వాళ్ళకు క్వాలిఫై అయ్యే విధంగా ప్రిపరేషన్ చేయించారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే ప్రతిభ పటిమ ఏదైతే ఉందో ఇక ముందు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుకెళ్ళి జగిత్యాల జిల్లాను ఒక మంచి పొజిషన్లో మీ ద్వారానే మంచి పొజిషన్లో నిలుపుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జీవితం కూడా ప్లానింగ్ అనేది సక్రమంగా ఉంటుంది. జీవితంలో కూడా తొందరగా సెటిల్ అవుతారు. గణితంలో లెవెల్ ఉన్న విద్యార్థి జీవితంలో కూడా మంచి సెటిల్మెంట్ ఉంటుంది, తొందరగా సెటిల్ అవుతారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు కనబడుతున్నాయి. కాబట్టి గణితంను ప్రేమిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా టీచర్లు, గణిత ప్రేమికులందరికీ కూడా శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఎందుకంటే బేసికల్గా నేను కూడా మ్యాథ్స్ టీచర్. ఎంతోమంది విద్యార్థులను గణితం లోపల మంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళినటువంటి ఉపాధ్యాయులు నేను ఒకరిని భావిస్తున్నాను. గణితం అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అల్లమాలిన ప్రేమ. అదే నన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇప్పటికి కూడా నేను మా పాఠశాలలో నేను గణిత సబ్జెక్టు టీచింగ్ చేస్తాను. స్టిల్ నేను యాక్చువల్గా డీసీబీ సెక్రటరీ అయినప్పటికీ కూడా తర్వాత నాకు ఇంకా ఇతర బాధ్యతలు మండల నోడల్ ఆఫీసర్ కావచ్చు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అయినప్పటికీ కూడా నాకు ఎప్పుడు వీలైనప్పుడు దాదాపు ప్రతిరోజు లాస్ట్ పీరియడ్ తీసుకోవడానికి ఎవరు ఇబ్బంది పడతారు అందరు. కానీ నేను లాస్ట్ పీరియడ్ మ్యాథ్స్ తీసుకుంటాను. నేను పాఠశాలలో ఉన్నా అంటే లాస్ట్ పీరియడ్ మ్యాథ్స్ తీసుకుంటాను టెన్త్ పిల్లలకి. అది నా ఆసక్తి అంతే. అంటే గణితం అంటే అంత ఇష్టం నాకు. అందుకు అలాగే భోజనం సమకూర్చినటువంటి దాతలకి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎంతో అధికంగా వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీకు కూడా మీరు అనుకున్న జరుగుతుందని ఆశిస్తున్నాను సార్. అలాగే ఇక్కడ ప్రతి మండలం నుంచి కూడా 9 మంది విద్యార్థులు సెలెక్ట్ చేసిన ఉండి వచ్చినారు. మీ పాఠశాల స్థాయిలో మీరు ప్రథములు, మీ మండల స్థాయిలో మీరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెలెక్ట్ అయినారు. కాబట్టి దీంట్లో ప్రైజ్ రాలేదని నిరుత్సాహపడదు. అందరికీ ప్రైజ్లు అయితే రావు. ఎవరో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేయవచ్చు. అందరూ సేమ్ స్థాయిలో ఉంటారు. ఒక మార్క్ అటు కావచ్చు, ఒక మార్క్ ఇటు కావచ్చు. అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫస్ట్ కూడా కాదు. సంతోషం. ఎందుకంటే చూడగానే నాకు గుర్తుకు వస్తుంది
సేమ్ మీరు పెట్టిన టెస్ట్లో రాయకలని ఒక అబ్బాయి సిస్టర్ మీ దగ్గర సేమ్ ఇలాంటి టెస్ట్లోనే మంచి పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పేసి ఆయనకి మేము 1 year ఫ్రీ ఇస్తున్నాం. ఎస్ అబ్బాయి ఇంటర్వ్యూలో మరి ఇంటర్లో మరి మంచి స్టేట్ ర్యాంక్ తీసుకొని రావడం, అలాగే అబ్బాయి అత్యున్నతంగా సెటిల్ కావడం, అంటే ఒక ఆర్డినరీ స్టూడెంట్గా మీరు వెలికి తీసుకుంటారు, ఒక ర్యాంకర్గా తయారు చేశారు. ఇవాళ ఆయన మరి కాంపోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఎన్ని లాభాలు అనేది ఒక ప్రత్యక్షంగా నేను చదువుతున్న ఎగ్జాంపుల్. కాబట్టి ఈ సందర్భంగా ఎంటర్ మరి జగిత్యాల మ్యాథ్స్ సభ్యులు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు తీసుకొని ఇంకా బాగా చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఒకసారి మ్యాథ్స్లో మరి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ పిల్లల జీవితంలో ఏదైనా సాధించగలరు. కానీ స్కూల్ స్థాయిలో మ్యాథ్స్ కొంచెం నాకు హార్డ్ ఉంది అన్నప్పుడు తెలియకుండానే వాళ్ళు వేరే గ్రూప్కి వెళ్తుంటారు. మరి మ్యాథ్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తెలుస్తుంది. ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి వాళ్ళు కూడా వచ్చేది అక్కడ మళ్ళీ మ్యాథమెటిక్స్. ఈవెన్ టెన్త్ రాసే వాళ్ళు, డిఎస్సి వాళ్ళు, ఈవెన్ బయాలజీ సైన్స్ రాసే వాళ్ళు అయినా పర్లేదు, మళ్ళీ అక్కడ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఉండనే ఉంటుంది. కాబట్టి స్కూల్ స్థాయిలో మన పిల్లలందరూ మ్యాథ్స్ పట్ల బాగా మక్కువలు పెంచుకుంటుండడం అవసరం. మరి దీని పట్ల టీచర్ చూపిస్తున్న ఎఫర్ట్స్ నిజంగా అభినందనీయం. మరి ఈరోజు పిల్లలందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరి మనం ఎందుకు ఈ కండక్ట్ చేస్తున్నాం ఇది అంటే మనకి క్లియర్ కట్గా ఇక్కడ కనబడుతున్నది. అక్కడ శ్రీనివాస రామానుజన్ గారి ఫోటో, ద గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్. నేను ఆయనను చూసి మనం ఏదైనా నేర్చుకోవాలి, భారతీయుడైనందుకు మనం గర్వపడుతున్నాను. శ్రీనివాస రామానుజన్ 22 డిసెంబర్ ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మన భారత ప్రభుత్వం 2009లో జాతీయ గణిత దినోత్సవంగా డిసైడ్ చేసింది. నేషనల్ మ్యాథమెటిక్స్ డే వీఆర్ సెలబ్రేటింగ్ December 22. అది శ్రీనివాస రామానుజన్ యొక్క బర్త్ యానివర్సరీ. మరి ఆయన ఒకసారి మనం ఇలాంటి రోజులను స్మరించుకోవాలి. మనం ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి కూడా గణితంలో మనం అయితే నెంబర్ 1 నెంబర్ 2 ఇంగ్లాండ్ లేదా ఇండియా రెండింటి మధ్యనే పోటీ అటు ఇటు జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ శ్రీనివాస రామానుజన్ పుట్టిన ఆ రోజుల్లో 150 సంవత్సరాల క్రింద కూడా మన భారతదేశం మరి అప్పుడున్న పరిస్థితుల్లో చాలా నెంబర్ 1గా గణిత శాస్త్రంలో ఉంది అనడానికి రామానుజనే. మరి దిట్టగా ఉన్నాయి. మిగతా సబ్జెక్టులు అన్నీ కుప్పగొల్పేస్తున్న మార్కులు తెచ్చుకున్న శ్రీనివాస రామానుజన్ ప్రతిభను చూసి ఆయనను గ్రాడ్యుయేషన్ స్థాయికి తీసుకెళ్లారు. మరి మీకు తెలిసిందే అన్ని సబ్జెక్టులు పాస్ కాబట్టి 10th పాస్ కాదు, మెట్రిక్ పాస్ కాదు, ఏమీ పాస్ కాదు. బట్ అయినా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఒక మ్యాథ్స్లోనే దిట్ట ఉన్న మనిషిని ఇవాళ మరి అన్ని గ్రంథాలు మ్యాథమెటిక్స్లో రాసే స్థాయికి మరి ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఆయనకు మరి ఫెలోషిప్ ఇన్వైట్ చేశాయి అంటే చూడండి ఆయన మ్యాథమెటిక్స్ ప్రతిభ ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం చూస్తాం, ఏ అవకాశం దొరికితే రిజెక్ట్ చేద్దామనే కేసెస్ ఎక్కువ ఉంటాయి సెలక్షన్లో. ఆయనకు ఎన్ని రిజెక్టెడ్ కేసులు అంటే ఆర్థికంగా లేడు, ఓకే గొప్ప ఇంగ్లీష్ లేదు, ఇంకా మిగతా సబ్జెక్టులు అన్ని 0 మార్కులు. మరి ఆయన విదేశాలకు ఎందుకు ఆఫర్ వచ్చి చెప్పండి అంటే ఆయన మ్యాథమెటిక్స్లో ఎంత గొప్ప మేధావి అంటే ఆయన డెరైవ్ చేసిన థియరమ్స్ని ఇప్పటి కాలం మీరు నేను ఇంకెవరో కాదు, ఇప్పటి కాలం సైంటిస్టులు ఇది ఎలా వచ్చింది ఇంకా అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. అంటే చూడండి ఆయన ఎంత హౌ జీనియస్ ఈజ్. ఇప్పటి నేటి గొప్ప మ్యాథమెటిషియన్లో కూడా థియరం ప్రూఫ్ ఉన్నది అక్కడ, ఆ ప్రూఫ్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు అంటే హౌ గ్రేట్ ఈజ్. ముఖ్యంగా ఆయన ట్రిగ్నామెట్రీ తర్వాత నంబర్ థియరీలో చాలా మ్యాజిక్ చేస్తూ ఉండేవాడు శ్రీనివాస రామానుజన్. ఆయన చివరికి హాస్పిటల్లో ఇంకా తుది శ్వాస విడిచే ఆ రోజుల్లో కూడా ఆయన మిత్రులందరూ బాగా ఇలా ఎక్స్పర్ట్స్ ఎలా ఉంటారంటే ఆయన మిత్రులంతా అట్లనే ఉంటారు. ఒక సెల్ ఫోన్ చూసి హ్యాపీగా వాడికి సెల్ ఫోన్ చూసి వాళ్ళు ఉంటారు, ఒక తాగుబోతే వాళ్ళు ఉంటారు అన్నట్టుగా ఆయన మ్యాథమెటిక్స్ తోటే గేమ్స్ ఆడేవాడికి మొత్తం అటువంటి వాళ్ళు ఉండేవారు. ఆయన ఫ్రెండ్ హార్డీ ఆయన చూడడానికి వచ్చాడు. చూడడానికి వచ్చి ఏ బండిలో వచ్చావు, బండి నెంబర్ 80 అని అన్నాడు. అంటే ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి పజిల్ క్వశ్చన్స్ అడుగుకుంటూ ఉంటారు. ఈయన అన్నాడు, ఈసారి నేను అంత పెద్ద గొప్ప నంబర్ రాలేదు, నువ్వు దీనికి ఏం చెప్పలేదు, ప్రాబ్లం చేస్తా అన్నాడు. ఆ చివరి దశలో ఉన్న రామానుజన్ అన్నాడు, ఎస్ నువ్వు వచ్చిన బండి అని చెప్పాడు, 1729 నా కార్ నంబర్ అని చెప్పాడు. ఏమీ ప్రత్యేకత లేదు దీనికి అని చెప్పాడు. ఆ చివరి దశలో కూడా ఆయన అన్నాడు, నో హార్డీ నువ్వు చెప్పిన ఆ నంబర్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ 2 cubes in 2 ways అని చెప్పి ఉన్నాడు. ఇది అతి చిన్న కనిష్ట నంబర్, దీన్ని 2 విధాలుగా 2 క్యూబ్ల సమగా రాసేది ఏకైక నంబర్ అని చెప్పేసి ఆయన మనకు చెప్పి ఉన్నాడంటే మీరు ఆలోచించారు.
1 cube plus 12 cube, 10 cube plus 9 cube. This is the least number 1729. ఆ రోజు నుంచి ఆ నంబర్ని రామానుజన్ నంబర్గా పిలుస్తున్నారు. సో వాట్ ఈస్ రామానుజన్ నంబర్? 1729. మరి అంత గొప్ప మేధావి మన భారతీయులైన గర్వపడుతూ ఇలాంటి సమావేశాలలో ఒకసారి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మక్కువ పెంచుకుంటాను. నేను కూడా మ్యాథ్స్లో 100కు 100 తెచ్చుకోవడమే కాకుండా మంచి తెలివితేటలను ఇంప్రూవ్ చేసుకుంటాను, మంచి షార్ట్ కట్స్ని డెవలప్ చేసుకుంటాను. ఫింగర్ టిప్లోనే పెన్ పెట్టకుండా కొన్ని క్యాలిక్యులేషన్లు నేను ఎలా సింపుల్గా చేయాలో నేర్చుకుంటాను అన్న విధంగా మీరు అందరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు మీరు ఎంతోమంది పరీక్ష రాసిన దానిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, ఇక్కడ ప్రైజ్ రావడం అన్నది మర్చిపోండి. ఈ స్థాయికి రావడమే గొప్పతనం. ఎందుకంటే ఎంతోమంది పరీక్ష రాశారు మరి మండల లెవెల్లో, అందులో నుంచి హార్డ్లీ 150 మంది అరౌండ్ అని చెప్తున్నారు. అందులో మీరు ఉన్నారంటేనే గొప్ప విశేషం. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయ్యామా, ప్రైజ్ వచ్చిందా కాలేదా అన్నది మర్చిపోండి. సేమ్ ఇంట్రెస్ట్ని, సేమ్ ఎఫర్ట్స్ని ముందు రోజులు పెట్టుకొని మీరు మరి రామానుజాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో గొప్ప మ్యాథమెటిక్స్ టీచర్, గొప్ప మ్యాథమెటిషియన్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను కూడా నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా మ్యాథమెటిక్స్ టీచర్స్ ప్రభావం నా మీద చాలా ఉంది. కొడిమ్యాల మా నేటివ్ ప్లేస్. కొడిమ్యాల నాకు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ తిరుపతి రెడ్డి అనే ఎవరు ట్యూషన్ చెప్పేవాడు మా గురువు గారు. ఆయన 10 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి మార్నింగ్ 5 గంటలకు ట్యూషన్ చెప్తూ మళ్ళీ కొడిమ్యాల గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ సాయంత్రం 2 గంటలకు ఇంటికి వెళ్ళేవాడు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడు. ఆయన శిష్యులు ఇప్పటికీ అందరూ గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. నేను ఇంటర్మీడియట్ వెళ్ళినప్పుడు మా డిగ్రీ చదువుతున్న ఒక పిల్లవాడు నాకు ఇంటర్మీడియట్ ట్యూషన్ చెప్పాడు, మహేందర్ రెడ్డి అని. ఆయన జ్యోతినగర్లో పాపులర్ క్యాండిడేట్ ఉండే, ఆయన ఎంసీఏ చేశాడు. అమెరికాలో ఇవాళ చాలా పెద్ద హార్డ్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాడు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు సాంబయ్య సార్ అని మ్యాథ్స్ ఇస్తారని డిగ్రీ కాలేజ్లో ఉంటే చాలా గొప్ప మ్యాథమెటిషియన్. ఆయన చూస్తే అందరూ చాలా అందంగా ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అందరూ కూడా హౌస్ స్మార్ట్ అయ్యాం, వాట్ ఇస్ మై పర్సనాలిటీ అదే మురుస్తున్నారు పిల్లలు తప్ప, కానీ వాట్ ఇస్ మై బ్రెయిన్ అని మురుస్తలేదు. ఆయన సండే క్లాస్ పెడితే ఆ క్లాస్ రూమ్లో 120 మంది కూర్చోవడానికి జాగా అయిపోతే కిటికీలకి వెళ్ళి నోట్స్ రాసుకునేవారు. అవి అంత గొప్ప మ్యాథ్స్ లెక్చర్ దగ్గర నేను విన్నాను. కాబట్టి పీజీ అయిపోయినాక నేను కూడా మ్యాథ్స్ ట్యూషన్ చెప్పడం ఏదో అనుకున్నాను, మ్యాథ్స్లో స్థిరపడ్డాను. సో ఏదో మ్యాథ్స్ నమ్ముకున్న వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరగదు. మరొకసారి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నరేంద్ర రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీ సహకారాలు